సంసారం అనే సముద్రం నుండి మనను రక్షించడానికి పరమాత్మ అవతరించాడని ఉభయ వేదాంత ప్రవర్తకాచార్యులు పరమహంస పరివ్రాజకాచార్యులు శ్రీ భాష్యకార సిద్ధాంత పీఠాధిపతులు అనంత శ్రీ విభూషిత శ్రీ 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 త్రిదండి శ్రీ రామచంద్ర రామానుజ జీయస్వామి భక్తులను ఉద్దేశించి అనుగ్రహ భాషణం చేశారు. జిల్లా కేంద్రంలోని ధరూర్ క్యాంప్ కోదండ రామాలయంలో 3 రోజుల ప్రవచన కార్యక్రమంలో రామాయణ ప్రవచనాల్లో పాల్గొని ఆయన మాట్లాడారు. అంతకుముందు ఆలయంలో మూలమూర్తులను దర్శించుకుని జ్యోతి ప్రజ్వలన చేసి కార్యక్రమాన్ని ఆయన ప్రారంభించారు. నంబి వేణుగోపాలాచార్య కౌశిక స్వాగత ప్రవచనం చేశారు. పరమాత్మ జాలరి వంటి వాడని మనమంతా చేపలమని సంసారం అనే సాగరం నుండి మనం రక్షించడానికి అమృత తుల్యమైన వైకుంఠం నుండి భూమికి దిగి వచ్చాడని, భగవంతుడు వివిధ రూపాల్లో భక్తులను రక్షించడానికి అవతారాలు ఎత్తాడని, ప్రధానంగా శ్రీరామచంద్రునిగా శ్రీకృష్ణ పరమాత్మగా అవతరించి ధర్మ సంస్థాపన చేశారని అన్నారు. పరమాత్మ మనకు ఇంద్రియాలను ఇచ్చి వాటికి జ్ఞాన సంపద రావడానికి శృతులు స్మృతులు ఇతిహాసాలు ఇవ్వడం జరిగిందని గుర్తు చేశారు. కార్యక్రమంలో నంబి చిన్నస్వామి, ఆలయ అధ్యక్షులు హరీష్, జగిత్యాల మున్సిపల్ చైర్పర్సన్ సమ్మిళ్ల వాణి, మాజీ చైర్మన్ గిరి నాగభూషణం, వార్డు కౌన్సిలర్ ప్రశాంతరావు, ఇల్లాల సరితా రమేష్ రావు, మాజీ కౌన్సిలర్ రేపల్లి హరికృష్ణ, పాంపాటి రవీందర్, కార్యక్రమ నిర్వాహకులు వనమాల రాధ, కటకం హరిణి విజయ్, వీరభత్ని రవీందర్, వరలక్ష్మి, వీరభత్ని శ్రీనివాస్, పద్మజ భక్తులు విశేష సంఖ్యలో పాల్గొన్నారు. కార్యక్రమం అనంతరం ఇచ్చేసిన భక్తులకు అల్పాహార విందు ఏర్పాటు చేశారు. ఎప్పుడైనా సరే ఈ ఉంగరం రామచంద్ర భగవాని జై గోవిందా, జై గోవిందా, జై గోవిందా, జై జై గోవిందా, జై గోవిందా, జై గోవిందా, జై గోవిందా, జై జై గోవిందా, జై గోవిందా, జై గోవిందా, జై జై గోవిందా, జై జై గోవిందా, జై శ్రీమన్నారాయణ, జై శ్రీమన్నారాయణ, జై రామానుజ, జై రామానుజ, జై రామానుజ, జై గోవిందా, జై గోవిందా, జై అమ్మా అందరు కూర్చోండి అమ్మా. జై గోవిందా, జై గోవిందా, జై గోవిందా, జై గోవిందా, జై గోవిందా, జై గోవిందా. పరిపాలయ ఓం జ్యోతిష్వరేంద్ర సాధయామి జ్యోతిష్కృతంద్ర సాధయామి జ్యోతిర్వితంద్ర సాధ. ఒక్కొక్క నెలలో రాష్ట్ర శ్రీరామచంద్రమూర్తికి నిత్య కళ్యాణం స్వచ్ఛతోరణంగా జరుగుతూ ఉండేది. అదే ఇది ఒక ఊర్లాగా ఉంది. అప్పుడు ప్రతిష్టా కార్యక్రమం జరిగి ఇక్కడ క్యాంపులో ఉండేటువంటి ఆఫీసర్స్ని కానివ్వండి పెద్దజేటి స్వామి వారి చేత ప్రతిష్టాపన జరిగింది. అప్పుడు నేను కూడా ఈ కార్యక్రమంలో పాల్గొనే భాగ్యం నాకు కూడా కలిగింది. అప్పుడు శేషగిరిరావు గారని ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ గారు ఉండేవారు. స్వామివారి సేవలో ఉండేవారు. వారు ఎక్కువ వరంగల్ వాస్తవ్యం. వారి యొక్క ప్రేరణ చేత స్వామివారి యొక్క విశేషం చేత స్వామి గారు జగిత్యాలు చాలా దూరంలో ఉన్నప్పుడు ఏదైనా ఆలయానికి వెళ్ళి సేవించాలంటే అందరికీ అవకాశం లేకపోతుంది కనుక ఇక్కడ రామచంద్రుడు ఇక్కడ ఉంటే బాగుంది కూడా అనిపిస్తోందండి.
ఇంకే అనిపిస్తే కావడమే అన్నారు. విశిష్టాద్వైత పీఠాధిపతులు శ్రీమద్ పరమహంస పరివ్రాజకాచార్య శ్రీ 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 త్రితంగి రామచంద్ర రామానుజ స్వామి వారు మనకి ఇప్పుడు దర్శనమిచ్చే స్వామి వారు ఇక్కడికి వస్తే అంటే ఈ ప్రాంత పరిచయం వారికి పూర్వకాలంలో కూడా ఉంది, చాలా కాలంగా ఉంది. దాని తర్వాత అనేక పర్యాయాలు పెద్ద స్వామి వారు మాకు వెళ్ళి ఆ తర్వాత కూడా ఈ ప్రాంతాన్ని వారు బాగా కటాక్షించినటువంటి వారు. ఇప్పుడు మనకు చాలా దూరంలో వారు భీమవరం ఆంధ్ర ప్రాంతంలో ఉండడం చేత ఇక్కడికి పదే రావాలంటే అది అవకాశం లేనంత స్థితిని మళ్ళీ పదే వచ్చేటువంటి భాగ్యం అందరికీ కలగాలని వారి చరణాలను వేడుకుంటూ ఈ రాధమ్మ లాంటి వాడు చాలా మంది తయారై వారిని ఎప్పటికీ ఆహ్వానం చేస్తూ ఉండాలి, వారి యొక్క దర్శనాన్ని మనమంతా పొందుతూ ఉండాలని భావిస్తూ సుమారుగా 1 సంవత్సర ప్రాంతంలో శ్రీరామచంద్రమూర్తి యొక్క ఆలయంలోనే విశేషించి మనందరి కోసమై అనుగ్రహించడానికి వచ్చినటువంటి పెద్దల్ని మరొకసారి దాసోహాలు అందరూ దాసోహాలు సమర్పిస్తూ జై గోవింద వారిని శ్రీ 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 త్రిదండి శ్రీమన్నారాయణ రామానుజ స్వామి వారి చేత ప్రతిష్ఠింపబడినటువంటి శ్రీ సీతారామస్వామి వారి యొక్క ఆలయంలో మనందరం కూడా శ్రీరామాయణంలో ఉన్నటువంటి విశేషమైనటువంటి కొన్ని అర్థాలు తెలుసుకోవాలి అనేటువంటి ఉద్దేశంతో ఇక్కడికి రావడం జరిగింది. గోపాలాచార్య స్వామి వారి యొక్క మార్గదర్శనంలో రాధ గారు, శ్రీమతి రాధ గారు, వనమాల రాధ గారు, అలాగే వనమాల హరిణి గారు, అలాగే మీ తమ్ముడు శ్రీనివాస్ గారు, రవీంద్ర గారు మొదలైనటువంటి వారందరూ, ఖడ్గం విజయ్, వీరందరూ కూడా, సంతోష్ గారు, వీరందరూ కూడా ప్రత్యేకంగా ఈ కార్యక్రమాన్ని సుమారు 1 సంవత్సర కాలం నుంచి మమ్మల్ని అడుగుతున్నా మాకు ఈ కార్యక్రమాల్లో ఉండడం వల్ల రాలేక 1-2 సార్లు పెట్టినా మళ్ళీ పోస్ట్ పోన్ చేసి ఆ విధమైనటువంటి రీతిలో జరిగి చివరికి ఎలాగైనా సరే మీరు రావాల్సిందే అని గట్టిగా పట్టుబట్టి రాధమ్మ గారు కూర్చుంటే సరే ఈ సమయంలో ఉన్నటువంటి అవకాశాన్ని బట్టి ఇక్కడికి రావడం జరిగింది. అయితే మనం రామావతార విషయాలన్నీ విద్దాం అనుకుంటున్నాం. అసలు ముందు అవతారం అంటే ఏమిటో కూడా తెలుసుకోవాలి. మనం అవతారాలు చాలా రకాలుగా ఉంటాయి భగవంతుడు. ఆ ఉన్నటువంటి అవతారాల్లో గుణావతారాలని, అలాగే అంశావతారాలని, శక్త్యావతారాలని, యుగావతారాలని అనేక రకాలైనటువంటి రీతుల్లో అవతారాలు ఉంటాయి. అసలు అవతారం అంటున్నా, అవతారం అంటే అర్థమేమి? అవతారం అంటే దిగి వచ్చుట అని అర్థం. అవతరించుట అంటే దిగి వచ్చుట అని అర్థం. దిగి రావడం అంటే తానున్నటువంటి ఆ స్థితి నుంచి మన స్థితి దాకా దిగి రావడం అన్నమాట. మన అందరం కూడా ఒక మురికి గుంటలో ఉన్నటువంటి వ్యక్తులు. వారు అమృతతుల్యమైన వైకుంఠ ధామంలో వేయించేసి ఉన్నటువంటి స్థితి. ఆ స్థితి నుంచి మన స్థితి దాకా వారు దిగి రావడం, దాన్నే అవతరించుట అని అంటారు. అయితే వారు అక్కడి నుంచి ఇక్కడ దాకా ఎందుకు దిగి వస్తున్నారు? అవసరం ఏంటి? అంత కష్టపడవలసిన అవసరం ఏంటి అంటే మనతో వారికి ఏదో ఒక
సంబంధం ఉన్నది అని అర్థం. మనతో వారికి ఏమిటండి సంబంధం ఉన్నది? భగవద్గీతలో తాను చెప్పుకున్నాడు, పితామహస్య జగతః మాతా మాతా పితామహ. జగత్తంతటికి నేనే తండ్రిని, తల్లిని, తాతని. మీకు ఉన్నటువంటి సర్వవిధ సంబంధాలు నాతోనే ఉన్నాయన్నాడు. భర్త, ప్రభు, సాక్షి ఇలాంటివన్నీ సంబంధాలు చెప్తూ ఈ సంబంధాలు నాతోనే ఉన్నాయి. అంటే మనకి తండ్రి, తల్లి అన్నీ ఆయనే. అన్నీ ఆయన కనుక తన స్థితిని కూడా తాను మర్చిపోయి మనందరి దగ్గరికి ఎందుకు వస్తున్నాడు అంటే మనల్ని ఉద్ధరించడం కోసం వస్తున్నాడు. ఇలాంటి తండ్రి ఆయన నామోషి పెడతాడా? పడదు. పట్టు వెళ్ళాడు. చిన్న ఉదాహరణ ఒకటి చెప్తాను. భగవంతుడు అవతరించడానికి కారణం ఏంటి? పడవ చేసుకున్నారు, అది మీకు సొత్తు. మీరు వాడికి ఏమవుతారు? స్వామిని. ఒక జమీందారు ఉన్నాడు, అయిపోయింది, పట్టేస్తుంది, ఇబ్బంది పడుతున్నాడు. ఈ అనారోగ్యానికి కారణం ఏంటో తెలియక ఒకసారి డాక్టర్ గారి దగ్గరికి వెళ్ళాడు. ఎప్పుడు కూర్చొని ఉంటావు కదా, నీకు పని పాట ఏముండదు కదా, ఇంకో పనులు చేయరు కదా, ఎంతో మంది మాస్టర్లు ఉంటారు, శ్రమ పడాలి. నువ్వు విడిగా శ్రమ పడలేవు కనుక ఒక పని చెయ్యి, వాకింగ్ చెయ్యి అన్నాడు. క్లబ్లు కూడా వచ్చేసాయి కదా, వాకింగ్ చేయమన్నా. తెల్లవారుజామున ఇంకా ఎవ్వరు రాకుండా ఉండేటువంటి సమయంలో ఒంటరిగా బయలుదేరి రోడ్డు మీద పక్కన ఉండేటువంటి ప్లాట్ఫామ్ మీద, దాని పక్కన అంతా పెద్ద డ్రైనేజీ పారుతూ ఉన్నది. ఊపుకుంటూ తిరగాడు, ఒళ్ళంతా కదిలిస్తూ తిరగాడు. రూపాయలు విలువ చేసేటువంటి రవ్వల ఉంగరం ఉన్నది. స్వామి. ఆ ఉంగరం ఈయనకి ఏమవుతుంది? సొత్తు. ఈ సొత్తు ఈ స్వామి దగ్గరే ఉన్నది ఎప్పుడు కూడా. దాన్ని వదిలేసి వెళ్ళిపోదాం అనుకుంటే ఈయన జమీందారు ఎప్పుడు మురికుంటలో దిగలేదు. ఇంతవరకు ఇలా మురికుంటలో తిరగడం ఎప్పుడు అలవాటు. కానీ మురికుంటలో దిగలేక కొద్దిసేపు తటపడాయించాడు బాబు. అని పాపం దాంట్లో దిగాడు. ఆ డ్రైనేజ్ ఏంటండి, ఎమౌంట్లో దిగ్గానే వచ్చేస్తుంది అది ఉంగరం. నన్ను వదిలేసి వచ్చేస్తున్నా అని పరిగెట్టుకుంటూ వస్తుందా? దిగాలి. దిగాడు. ఈ లోపల పెట్టి కెలకాలి. డ్రైనేజ్ గుంటలో చేతులు పెట్టి ఎత్తుక్కోవాలంటే గెలుపుకోవాలి కదా, శుభ్రంగా తొడుక్కొని వెళ్ళాడు. ఇది అవతారం. దీంట్లో ఏముందండి? భగవంతుడి అవతారానికి దీనికి సంబంధం ఏంటి? ఎంత నీచమైనటువంటి జన్మ ఎత్తి బ్రతుకుతూ ఉన్నా, అలాంటి వాళ్ళు మనకి తక్కువే మురుగై పుట్టినా సరే భగవంతుడికి మాత్రం విలువ. ఆయన సొత్తే. అందుకని ఆయన సొత్తైనటువంటి జీవకోటిని ఉన్న మనకే రోత పుడుతుంటే ఆయనకి ఎంత రోత పుట్టాలి. ఒకసారి మత్స్య రూపంలో వచ్చాడు, ఒకసారి కూర్మ రూపంలో వచ్చాడు, ఒకసారి వరాహ రూపంలో వచ్చాడు. అలా తెలుసా? ఒక జాలరేఖ. మనంతా ఎవరు? సంసారం అనే సముద్రం. సముద్రపు ఒడ్డు దగ్గరికి వెళ్ళి కూర్చో అంటే వస్తుందా? నీళ్ళలో పరిగెట్టుకుంటూ రాదు. ఏం చేయాలి? సముద్రంలోకి వెళ్ళాలి. ఒక పడవనెక్కి ఆ జాలర్ యొక్క బుట్టలోకి వెళ్తే అది ఏమవుతుంది? బుట్టలోకి తినేస్తారు. అలా వెళ్ళేటువంటి చేపలు ఏమండి మూడవ రకం అంటున్నారు. అంటే చిక్కి పుట్టలో పడి పొట్టలోకి వెళ్ళినటువంటి చేపలు. ఒకవేళ అదే కనుక అయినట్లయితే మనకి ఈవేళ జన్మ ఉండేది కాదు. ఇక్కడ జాలరెవరు? పరమాత్మ. అయితే మనకి ఈ అవతారాల్లో ఏదో ఒక చేష్ట వల్ల ఏదో ఒక ప్రత్యేకమైనటువంటి క్రియ వల్ల వచ్చేటువంటివి కొన్ని ఉన్నా, ఈ మానవ లోకానికి చాలా దగ్గరగా ఉండి ఈ మానవుల చేత ఆచరింపబడేటువంటి క్రియలకి బాగా దగ్గరగా ఉన్నటువంటి అవతారాలు ప్రధానంగా రెండు చెప్పబడతాయి. మనతో బాగా సంబంధం ఉన్నటువంటివి. అందులో శ్రీరామావతారం, రెండవది కృష్ణావతారం.
అయితే శ్రీరామావతారం కృష్ణావతారాలు కూడా ఒక విలక్షణమైనటువంటి అవతారం. అందులో ప్రధానంగా రామావతారం ఎందుకు వచ్చింది, కృష్ణావతారం ఎందుకు వచ్చింది? భగవంతుడు మనందరికీ కూడా మనమంతా ఈ శరీరాలతో ఉండేవాళ్ళం కాదు, మనం ఆత్మగా ఉంటాం. శాశ్వతమైనటువంటిది ఆత్మ, శరీరం నిత్యమైంది కాదు. ఇది రేపో మాపో వదిలేస్తాం, కానీ ఆత్మ మాత్రం మళ్ళీ ఇంకో శరీరంలో తిరుగుతూ ఉంటుంది. అలా ఉండేటువంటి ఈ ఆత్మ శాశ్వతమైంది. అందుకని ప్రళయం అయిపోయిన తర్వాత ఈ ఆత్మలన్నీ కూడా కనిపిస్తున్నప్పుడు భగవంతుడికి జాలి కలిగింది మన మీద. జాలి కలిగి ఆయన ఏం చేశారు, అరే వృత్తి ఆత్మకి అనుభవం ఉండదు, ఇంద్రియాలు ఉంటేనే అనుభవం. కనుక ఈ ఆత్మకి శరీరం ఇంద్రియాలు ఇస్తేనే ఈ కర్మల యొక్క అనుభవాన్ని పొంది ఈ కర్మలన్నీ క్షయం చేసుకొని నన్ను పొందగలుగుతాడు కనుక ఇతనికి శరీరం ఇద్దాం అనుకున్నట్ట పరమాత్మ. కరణ కళేవరాన్ కడయితం దయమాన మన. భగవంతుడు చాలా దయ కలిగినటువంటి వాడే మనందరికీ ఇంద్రియాలు దేహం అనుగ్రహించాడు. దాని ఉపయోగించాలో ఉంటుంది, ఆ బుక్లెట్ ఇచ్చాడు. సరే ఈ బుక్లెట్ తీసుకున్నాడు, ఇంటికి వచ్చేసాడు. డబ్బు చేయాలంతా ఎట్లా చేయాలి, ఇదనగా అక్కడ వెళ్ళలేదు సరిగ్గా అహంకారం చేత. పోనీ వినకపోతే దాంట్లో అన్ని భాషల్లో ఉన్నాయి కానీ వీడికి ఏ భాష రాదు, ఏం చేయాలి? అందుకని దాన్ని తిరగవేసి కూడా మనకి ఇంద్రియాలు ఇచ్చాడు. ఈ ఇంద్రియాలు ఇచ్చిన తర్వాత ఈ ఇంద్రియాలని జీవుడు ఎలా వాడుకోవాలో తాను తెలియచేయడం కోసమని శాస్త్రాన్ని ఇచ్చాడు. అదే వేదం, బుక్లెట్ లాంటిది అన్నమాట. అది వేదం అని. వేదం, ఇతిహాసం, పురాణం ఇలాంటివి అనేక రకాలుగా మనకి అనుగ్రహించాడు. శృతి, స్మృతి, ఇతిహాస, పురాణాలు అంటారు, ఆగమ, ప్రబంధాలు, ఇలా అనేక రూపాలుగా పరమాత్మ అనుగ్రహించాడు. చెప్పాను కదా, దాంట్లో అన్ని భాషలు ఉంటాయి కానీ మనకు మాత్రం ఏ భాష రాదు కనుక ఏమీ అర్థం కాదు. ఆ వేదం ఇచ్చాడు కానీ ఆ వేదాన్ని మనం ఏం అర్థం చేసుకోలేకపోయాం. అందుకని ఆలోచన చేశాం, దాంట్లో ఏముందో తెలియదు, మనకెందుకు ఈ గొడవ అంతా, మనం ఏదో జీవిస్తున్నాం, అలాగే ప్రయోగం చేసుకుంటూ వెళ్ళిపోదాం, ఏది తగిలితే అది తగ్గుతుంది, పర్వాలేదు అనుకుంటూ వెళ్ళిపోతున్నాం కనుకనే అనర్థాలు పడుతున్నాం. యథార్థమైనటువంటి జ్ఞానం కలిగి ఏది ఎలా ఉపయోగించాలో తెలుసుకున్నటువంటి వ్యక్తి అయితే సక్రమంగా దాన్ని ఉపయోగించుకోగలుగుతాడు. కానీ ఏది ఎలా ఉపయోగించాలో తెలియనటువంటి వాడు ఎలా ఉపయోగించుకోగలుగుతాడు? అది ప్రాబ్లం అన్నమాట. ఇవాళ మనందరికీ దుఃఖాలు కలగడానికి కారణం ఏంటి? భగవంతుడికి దయలేకపోవడం కాదు, మన అజ్ఞానం చేత. అన్ని రకాల ప్రయత్నాలు చేసి మనకి ఇంద్రియాలు ఇచ్చాడు అనుభవించడానికి.